హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో పెద్దగా కష్టపడకుండా మినప్పప్పు కూడా లేకుండానే కేవలం 30 నిమిషాల్లో బ్రెడ్తో సింపుల్గా అండ్ టేస్టీగా ఇడ్లీలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మీరు ఏ రకమైన బ్రెడ్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను. బ్రెడ్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడప్పుడు మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, అటువంటప్పుడు ఈ విధంగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా బ్రెడ్ని తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్న ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వలన ఇడ్లీలు తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇలా సైడ్స్ని కట్ చేశాక వీటిని ఇలా చేత్తో కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ బ్రెడ్ని బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే 1 కప్పు ఇడ్లీ రవ్వని వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను 1 అర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసాను. అండ్ అలానే 1 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఇలా కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకున్నారంటే ఇడ్లీల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. సో బ్రెడ్ క్రమ్స్లో ఈ 1 కప్పు రవ్వ అండ్ 1 కప్పు పెరుగును వేసుకున్నాక ఇవన్నీ కూడా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా 1 కప్పు నీళ్ళు అనేవి సరిపోయాయి. అంటే 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు అండ్ 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట నాకు. అండ్ అలానే ఇక నేను చూపించబోయే క్వాంటిటీకి నాకు 16 ఇడ్లీ వరకు వచ్చాయి. సో మీకు కావలసినట్లుగా మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ లేదంటే పెంచుకోవడం కానీ చేసుకోండి. సో పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి రవ్వ అనేది కొద్దిగా నీళ్ళని పీల్చుకొని పిండి కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మరలా కలుపుకొని ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడు వంట సోడాని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేను మీకు పులిసిన పెరుగు తీసుకోకపోయినా పర్వాలేదని చెప్పాను కదా, పులిసిన పెరుగు తీసుకొని వాళ్ళు ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. అదే కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకున్న వాళ్ళైతే ఇలా ఒక్క చిటికెడు వంట సోడాని వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని పిండిని ఈ వంట సోడా అంతా కూడా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ మీరు ఈ వంట సోడాని ఇడ్లీలు వేసుకునే దానికన్నా ముందుగానే వేసుకొని కలుపుకోవాలి. అలా కాకుండా మీరు ముందే వేసేసి కలుపుకొని పక్కన పెట్టేశారంటే అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట. అప్పుడు మనకి ఇడ్లీలు అనేవి స్పాంజీగా రావు. సో ఇప్పుడు మనకి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని ఇవి ఆవిరి మీద ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. ఈ ఇడ్లీని పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు ఉడికిన తర్వాత ప్లేట్లకు అతుక్కోకుండా ఈజీగా వస్తాయన్నమాట. సో ఇలా నూనెని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా నార్మల్గా మనం ఇడ్లీ ఎలా పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. సో ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లని స్టాండ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ మరిగించుకుంటున్న నీళ్ళలో ఈ
స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఈ ఇడ్లీలని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా అండ్ చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అని అంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని పాత్రలో నుంచి తీసేసి బయట పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఇలా 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవడం వలన మనకి ఇడ్లీలు ప్లేట్లో నుంచి ఈజీగా వస్తాయి అన్నమాట. మీరు కనుక వెంటనే తీసేసారంటే ఇడ్లీలు ఇరిగిపోయినట్లుగా ముద్దగా వచ్చేస్తాయి. సో 1 నిమిషం తర్వాత ఒక గిన్నెలో ఇలా కొద్దిగా నీళ్ళని తీసుకొని ఒక స్పూన్ని ఈ నీళ్ళలో ముంచి అప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. సో చూసారా ఇడ్లీలు ఎంత పల్చగా, ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ బ్రెడ్ ఇడ్లీని టేస్ట్ చేశారంటే ఎప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నా కానీ మరలా ఇదే విధంగా చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, ఈ ఇడ్లీల్ని మీరు ఏదైనా కొద్దిగా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్తో ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.